కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా బొమ్మతపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసి ఉన్న బసవన్న స్వామి దగ్గర మనం ఉన్నాం. ఈ బసవన్న స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నాడు. ఈయనను ప్రతి సోమవారం మరియు మాఘమాసాలలో ప్రత్యేక పూజలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఇక్కడ మాఘ పౌర్ణమి రోజున ఆకు పూజలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆవులు మరియు ఎద్దులు పోగొట్టుకున్న వారు సైతం ఇక్కడ వచ్చి మొక్కుబడి చెల్లించి వెళ్తే ఆవులు ఇంటికి వస్తాయనే ప్రతీతి ఇక్కడ ఉంది. అందువల్ల చాలామంది రైతులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్తుంటారు. బసవన్న అంటే నంది విగ్రహాన్ని పూజించిన వారు ధన్యులవుతారని పెద్దలు చెబుతారు. అలాగే సోమందేపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మంటప ఆవరణంలో ఉన్న శివాలయంలో అభిషేకము జరుగుతున్నది. భక్తులు ఎంతో పారవశ్యంతో తిలకిస్తున్నారు. అలాగే రకరకాల నైవేద్యాలతో శివుణ్ణి అభిషేకిస్తున్నారు. విభూతి, పాలు, తేనె, చక్కెర, నెయ్యి, గంధము తదితరాలతో శివుని అభిషేకం జరుగుతున్నది. అలాగే విచ్చేసిన భక్తులు నవగ్రహాలకు మొక్కు చెల్లిస్తున్నారు. అలాగే మహిళా భక్తులు బియ్యపు పిండి, నిమ్మకాయలతో దీపాలు పెడుతున్నారు. అలాగే అభిషేకానంతరం మహాశివుని దర్శనం భక్తులు చేసుకుంటున్నారు. హరహర మహాదేవ, శంభో శంకర లాంటి భక్తుల నామస్మరణతో మారుమోగుతూ ఉన్నాయి.
అలాగే సోమందేపల్లి చౌడేశ్వరి కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న పాత శివాలయం నందు భక్తులు పోటెత్తారు. దేవాలయంలో సైతం దీపాలు పెడుతూ పురాతన దేవాలయమైన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే విచ్చేసిన భక్తాదులకు ప్రసాద నైవేద్యాలు భక్తులకు అందిస్తున్నారు. మహాశివరాత్రి రోజున భక్తుల రాకతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. రోజు పవిత్రమైనటువంటి రోజు అంటే శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, త్రయోదశి. ఈ సందర్భంగా మహాశివరాత్రి జరుగుతున్నది. ఇక్కడ మేము మృత్యుంజయ హోమము, ఆ తర్వాత కళ్యాణము, ఊరేగింపు, దైవ ప్రసాదాలు అందరికీ ఇస్తున్నాము. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరూ ఇక్కడ తండోపతండముగా వచ్చి ఇక్కడ భక్తులందరూ ఒక మహాశివరాత్రి సందర్భంగా మహాశివుని దర్శనానికి వస్తున్నారు. ఈరోజు రాత్రి 9:30 మృత్యుంజయ హోమము 12 గంటల వరకు ఉంటుంది. 12 గంటల తర్వాత కళ్యాణం జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణము కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ 3 గంటలకు వచ్చేసి రుద్రాభిషేకము కార్యక్రమాలు జరుగుతుంటాయి. రేపు మార్నింగ్ పొద్దునే రుద్రాభిషేకము, భక్తుల దర్శనాలు, తీర్థ ప్రసాదాలు అంతవరకు జరుగుతుంది. ఇటువంటి శివాలయము చాలా పవిత్రమైన చోటు, మంచి చోటు. ఇది ఎప్పుడుకో పాతకాలంలో నిర్మించినటువంటి దేవస్థానము కాబట్టి మహాశక్తి కలది. అందరూ ఇక్కడికి కోరిన కోరికలు కొంతవరకు అందరికీ నెరవేరినాయి. ఆ ప్రకారంగా అందరూ ఇప్పటికి కూడా ఈ శివాలయం అంటే ఒక పెద్ద మఠము శివాలయం అంటారు. దీన్ని చౌడేశ్వరి కళ్యాణ మండపం శివాలయం అంటారు. దీనిని అందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ప్రతి సోమవారము నిత్యము అభిషేకం ఉంటుంది. ప్రతి నిత్యము, ఒక్కరోజనేం కాదు, సోమవారమేనేం కాదు, ప్రతి నిత్యము అభిషేకాలు ఉంటాయి. జనులు అందరూ వచ్చి మంచి పవిత్రమైన చోటు అని అందరూ వచ్చి అభిమానంతో అభినందిస్తున్నారు.